రాజేశ్వరి దేవి సమేత కాశీ ఈశ్వరి శ్రీరామ క్రియాధ్యానం మాస్టర్లందరికి కూడా నమస్కారం. మనం ఈశ్వరుడు కూడా శ్రీరామ రామ రమేతి రామ రమే మనోరమే అనే మంత్రాన్ని ఈశ్వరుడు కూడా చేశారని, మొదట ఈశ్వరుడే ఈ మంత్రం చేస్తే తర్వాత విష్ణువు, తర్వాత రాముడు, తర్వాత కృష్ణుడు, తర్వాత వెంకటేశ్వర స్వామి, ఇంకా ఋషి పరంపర అన్ని యుగాలలో గొప్ప గొప్పవారు వశిష్ఠ, విశ్వామిత్ర, వాల్మీకి, వేదవ్యాస, అయగ్రీవ, అగస్య, గౌడపాద, గోవింద, శంకర, విద్యారణ్య, వీరబ్రహ్మేంద్ర, శిరిడి సాయినాథ, చైతన్యానంద, ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాసాంబరీష, సుఖసోనిక, ఉన్నివాస, లక్ష్మీనరసింహస్వామి, సీతారామాంజలి, ఇట్లా శ్రీకృష్ణ పరబ్రహ్మ అందరూ ఇదే చేశారు. బ్రహ్మంగారు, వేమన, శంకరాచార్యులు కూడా ఇదే చేశారు. అనులోమ వినులోమ సమస్వర వాళ్ళు కూడా అరుణకాంతిని పొందారు. ఎవరైతే అరుణకాంతి వస్తేనే దేవతా శరీరం. ఎప్పుడు అరుణకాంతి ఉంటే దేవతా శరీరం, దివ్య రథం. ఈ శరీరమే రథం, ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు గుర్రాలు, ఈ శ్వాసే కళ్యం. ఆ ఇంద్రియాలని అదుపు చేసి మనం ధ్యానం చేస్తే ఆజ్ఞాచక్రంలో మనసు పెట్టి కూర్చుంటే మనస్సు అంతర్గతం అవుతుంది. మనసును ఆజ్ఞలో పెడితే అంతర్ముఖం అవుతుంది. అంటే లోపల సహస్రారానికి ప్రయాణం చేస్తే ఈ శ్వాస కట్ అవుతూ వస్తుంది, ఊర్ధగతి చెందుతుంది. అంటే శ్వాస కిందకి చక్రాలు కట్ అవుతూ మూలాధారం కట్ అయిపోద్ది, కొద్ది రోజులకి స్వాధిష్టానం కట్ అయిపోద్ది, మణిపూర్వకం కట్ అయిపోద్ది, అనాహతం, విశుద్ధం కట్ అయిపోయి 5 చక్రాలు పరాలో ఆడుతుంది శ్వాస. అక్కడ కూడా అది శ్వాస లయం అవుతుంది. లయం అంటే 21,600 నుంచి తగ్గుతూ వస్తుంది. 20,000, 18,000, 15,000, 12,000, 10,000, 8,000, ఇట్లా 2,500, 3,500 అని చెప్పారు. పుట్టిన బిడ్డకి 3,500, చనిపోబోయే వ్యక్తికి 3,500. అంటే అప్పుడు పాతకాలం, హార్ట్ అటాక్లు కాదు, ఏదో పార్ట్ ఇది కాదు, మంచం మీద ఉండి సహజంగా శ్వాస తగ్గుతూ వచ్చే, అంటే కాళ్ళు చేతులు ఆడిస్తేనే శ్వాస 21,600 ఆడు. కుడి కాలు కుడి చేయి ఆడుతుంటే సూర్యశ్వాస, ఎడంకాలు ఎడం చేయి నడుస్తాను కదిలాడుతా పనులు చేస్తే ఈ కాళ్ళు చేతులు పనిచేస్తుంటేనే శ్వాస 21,600. కాళ్ళు చేతులు బంధించేసి లాక్ చేసేసి కూర్చొని ధ్యానాన్ని కూర్చుంటే ఎన్ని పుస్తకంగా కూర్చొని ధనస్సును ఎక్కువ పెట్టినట్టు. ఎన్ను పోస్తే ధనస్సు, ఈ ధనస్సును ఎక్కువ పెడితేనే నీకు శ్వాస ఆగిపోతుంది. శ్వాస ఆగిపోతేనే కిందుండే సీతమ్మ ఆత్మారాముడిని ఉరిస్తుంది, కిందుండే పార్వతీదేవి ఈశ్వరుడి దగ్గరకు వస్తుంది. ఈ శ్వాస ఉండని చెప్పు మూలాధారంలో ఆమెకి చంద్రకళలు అందితే రాదు, పైకి రాదు. ఆమె మత్తు ఎక్కి కింద మత్తుగా పండుకొని ఉంటుంది పుండరనేసి. దాన్ని లేపాలంటే 2 మార్గాలు. నిద్ర లేపాలి, భర్త దగ్గరికి పంపించాలి. అందరికి మూలాధారంలో ఉంటే అశోకవనంలో పెట్టినట్టు శోకం లేని స్థానం. ఎవరికి శోకం లేదు, రాముడికి శోకం ఉండింది. ఏంది సీత 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 సీత, ఆయన ఆ రావణాసురుడు ఎత్తుకోపోతే ఇక్కడ ఇదే త్రికోటం, త్రికోటం అంటుంది. ఇడాపింగళ సుషుమ్నాడి కనెక్ట్ అయ్యేది, మూలాధారంలో కనెక్ట్ అవుతుంది ఇడాపింగళ సుషుమ్నాడి. ఆయన త్రికోటంలో సీతమ్మతో కలిసి ఉన్నాడు. శ్వాస అనే లక్ష్మణుడు కూడా అక్కడే ఉన్నాడు. ఆత్మ ఈ శ్వాస అనేటటువంటి లక్ష్మణుడు అంటే కుండలిని శక్తి. ఆయన నాగేంద్రుడు, అమ్మవారు ఈ ఆదిశేషుడు, కుండలిని శక్తి, రాముడు, ముగ్గురు త్రికోటంలో ఉన్నారంట కుటీరం వేసుకు.
త్రికోణంలో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఆనందంగా ఉంటే, ఆయన బాహ్యంగా బంగారు జింక అంటే సంసారం. భార్యకి నగలు, ఇల్లు కట్టియాల, కొడుకు ఇల్లు కట్టియాల, మనవడికి నగలు తీసేయాల, సంతానానికి ఇచ్చేయాలని చెప్పి బాహ్యంగా మనం ఫుల్ టైం ధ్యానం లేకుండా పూర్తి టైం బాహ్యంగా అంటే కర్ణుడు, దానకర్ణుడు, కొడుకులకి, మనవాళ్ళకి, భార్యకి, బంధువులకి టయాన్ని పూర్తిగా ఇచ్చేస్తే దానకర్ణుడు. దానం చేయటం దాంట్లో ఉంది. మనసు కోరినట్టు పోవటం. మనసు అంటే ఇంద్రుడు. ఇంద్రుడు వచ్చి అడిగితే అవచ్చ కొండలాలు ఇచ్చేస్తాడు. ఆయన మంచి తేజస్వంతుడు. మరి భర్త మంచి కళ, బాడీ గీడి, ముఖం అంతా పళ్ళు, తెల్లంగా పళ్ళు, ఒక ప్రకాశమైనటువంటి మంచి, అదంతా బాహ్య కర్మలకి, కోరికలు, సుఖాలకి దానం చేసేసాడు కర్ణుడు. బలి చక్రవర్తి ఆయన కూడా టయాన్నంతా దాన ధర్మాలకి ఇచ్చించాడు. అయితే ఆయన 3 అడుగులు నేల ఇస్తే దానం. 3 అడుగులు అంటే స్వాదిష్టం, మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకానికి 1 అడుగు దానం ప్రాణాయామం. ఆయన విష్ణు అంటే శ్వాస. హృదయ కమలం ఆకాశానికి, ఆకాశంలో 1 పాదం పెట్టాలి, తల మీద 1 పాదం, 3 పాదాలు శ్రీ మహావిష్ణువు కోరుకున్నాడు. ఇచ్చాడు బలిచక్రవర్తి. ఆయన మోక్షాన్ని పంపించాడు. ఆయన్ని పాతాళ లోకంలో ఉండమన్నాడు. అంటే ఆ మార్గం ఆయన ఇంకా దానం ఇచ్చేసాడు కదా. అంటే నిరంతరం ఇప్పుడు మనం దానం చేసాం. మనం అంతా ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ప్రాణాయామం చేస్తుంటారో ఈ భూలోకంలో, ఏ దేశం కానీ ఏదైనా ఎవరు కొంత టైం ప్రాణాయామం అన్ని చక్రాలకు చేస్తుంటారు. 3 పాదాలు దానం చేసాం. ఆ గంట, కొంతమంది 5 గంటలు చేస్తున్నాం అని చెప్పారు మనోళ్ళు. శ్రీరామ క్రియా ధ్యానంలో 5 గంటలు కూడా చేస్తున్నారు. వాళ్ళకి మంచి ఇది వస్తున్నాయి, కొన్ని అనుభూతులు వస్తున్నాయి. అందువల్ల మనం దానం చేయాలి కొంత టైం. ప్రాణాయామం చేస్తే లోపల అరుణకాంతి వస్తే దివ్యరాధం శరీరం, ఎన్నుపోసలో ప్రకాశం వస్తే దివ్య ధనస్సు, గాంధీవం. ఎవరైతే నిరంతరం నిశ్వాసాలని నాభికి గమనిస్తుంటారో, ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం చేయొచ్చు ప్రాణాయామం. కానీ మిగిలిన టైంలో కూడా ఏదైనా మనం చేసుకునేటప్పుడు పని మనసుని కొంచెం నాభి మీద పెట్టి సంవత్సరం 2 ముక్కులతో ఆడదాకా గమనించుకోవటం. ఆడదాకా ప్రాణాన్ని ఉందా లేదా ఉచ్ఛ్వాస. ఎందుకంటే 1 గంట నుంచి 8 వరకు నాభికే హంస జపం ఆడ. ఇంకా స్వాధిష్టానానికి 6 ముక్కల నుంచి 1 గంట వరకు స్వాధిష్టానం. మనం నాభికి చేసిన చాలు, గొప్ప విషయం, అద్భుతమైంది. ఏ పని చేసుకుంటున్నా నాభిని గమనిస్తే కోదండ రాముడు, కోదండం అంటే ఎన్నుపోస, కోదండ రాముడు. ఎప్పుడు రాముడు ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనిస్తూ ఉంటేనే ఆయనలో అరుణకాంతి వచ్చి ఆయన శ్రీరాముడయ్యి ఆయన రాక్షస సంహారం గావించాడు బాహ్యంగా. లోపల ఈ అరుణకాంతి ఉంటేనే బాహ్యంగా మనం అనుకునేది కదా. ఏదో బతికేవాడు. టీచర్లు కానీ, బ్యాంకులు కానీ, లాయర్లు కానీ, సినిమా యాక్టర్లు కానీ, వాళ్ళు శరీరంలో అన్ని ఇంద్రియాలని కదిలిస్తూ ఫంక్షన్ చేస్తూ ఎవరైతే డబ్బు సంపాదించుకుంటుంటారో వాళ్ళు, అలాంటి వాళ్ళు ద్విజులు అంటారు. వాళ్ళకి ఏదో ఒక ముక్కులో గాలి ఆడుతుంటారు. 2.5
చంద్రస్వరం ఆడితే వాడు కోరికలు పెళ్ళు బీకుతుంటాయి. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు చాలా అద్భుతంగా ఇంట్రెస్ట్ ఉంటుంది. పనులు చేసేదానికి ఏ పని చేసినా దాని మీద శ్రద్ధ, ఇంట్రెస్ట్ ఉంటుంది చంద్రస్వరం అంటే. సూర్యస్వరం ఆడితే ఆత్మజ్ఞానంతో శరీరంలో ఎనర్జీ పుడుతుంది, శక్తి పుడుతుంది. చంద్రస్వరం వల్ల అక్షరాలు, పదాలు, మాటలు, పాటలు. సూర్యస్వరం వల్ల బుద్ధి, జ్ఞానం, ఆత్మజ్ఞానం కలిగి ఒంట్లో ఎనర్జీ పెరిగి జ్ఞానం మంచి బుద్ధితో ఉంటుంది. బుద్ధి జ్ఞానంతో ప్రవర్తిస్తుంది. ఇది రెండు కలిపితే రాత్రి అంతా చంద్రుడు, తమోగుణం, నిద్రపోతాం, చల్లదనం, తమోగుణం, వాతపిత్త శ్లేషం, చల్లటి నీళ్లు, కూల్ వాటర్ తాగుడు, వాతపిత్త శ్లేషాలు పెరుగుతాయి. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, మెడ నొప్పులు, పార్ట్లన్నీ కూడా మందగిస్తాయి. శరీరంలో పార్ట్లన్నీ మందగిస్తాయి కూల్ వాటర్ తాగి. సూర్యస్వరం వేడి నీళ్ళు తాగితే గొంతులో కప్పం పోద్ది, ఒంట్లో యాక్టివ్నెస్ వచ్చి వ్యాధి నిరోధక శక్తి. సూర్యస్వరం వ్యాధి నిరోధక శక్తి, వాతపిత్త శ్లేషాలను డ్రై చేసేస్తారు సూర్యస్వరం. పొగులు అయితే పొగులు సూర్యస్వరం ఇది ఆడేటప్పుడు పొగులు, ఎడమ ముక్క ఆడితే రాత్రి చంద్రుడు. సూర్యస్వరం రజోగుణం, రజోగుణంతో ఉంటాడు. ఏదో పని చేయాలా, ఏదో అది చేయాలా, ఇది చేయాలా, ఏదో ఖాళీగా ఉండడు, ఎగరుతా ఉంటాడు, ఏదో పని చేయాల. రాత్రి నిద్రపోతా ఉంటాడు, తమో గుణంలోకి పోతాడు. ఈ రెండు తమోగుణం, రజోగుణం కాకుండా సత్వగుణం ఏదంటే ఉదయం ఇద్దరు కలుసుకుంటున్నారు. ఈ రాత్రి చంద్రుడు తెలుపు, ఆ సూర్యుడు వస్తున్నాడు, మనం సూర్యుడు వైపు పోతున్నాం, మనం భూమి మీద తిరుగుతుంటుంది ముందుకి. రాత్రి పోయి ఆ సూర్యుడితో కలుసుకున్నప్పుడు అగ్నితో, ఆ ఎరుపుతో, ఈ తెలుపు ఎరుపుతో కలుసుకుంటే అరుణకాంతి, తెలుపు ఎరుపు కలిస్తే ఆరెంజ్ కలర్. అరుణకాంతి సత్వగుణం, విభూషణ్. అది ప్రశాంతంగా ఉంటుంది, అది చాలా నెమ్మదిగా ఉంటుంది. అందుకని దాన్ని పూజిస్తారు చూడండి అందరూ. ఉదయాన్నే కర్ణుడు కానీ, కృష్ణుడు కానీ, మొత్తం దేవతలందరూ, ప్రతి ఒక్కరు, జ్ఞానులందరూ కూడా అరుణకాంతి, అరుణకాంతి. ఉదయం ఆర్ఘ్యం ఇచ్చి సూర్యుడిని ప్రార్థన చేస్తాం, సాయంత్రం ఆర్ఘ్యం ఇచ్చి పూజ చేస్తాం. అరుణకాంతినే దేవతగా కొలుస్తున్నారు అందరూ. ఈ అరుణకాంతి విభూషణుడు, రాముడు. ఈ ప్రశాంతతే, దాంట్లో ఎలాంటి తమోగుణం లేదు, రజోగుణం లేదు. సీతమ్మ మూలాధారంలో ఉంది. రావణాసురుడు అంటే శ్రీ వ్యామోహం ఉండి మనం మూలాధారంలో అమ్మని ఉందనేది గుర్తుపెట్టుకొని ఆమెని ఈశ్వరుడి దగ్గర ఎట్ట చేయాల, పార్వతిని, ఆ కుండలిని శక్తే భూదేవి, వైకుంఠానికి ఎట్ట చేర్చాలా, ఆ విష్ణు, శ్రీ మహావిష్ణు, వైకుంఠం. ఈ ఎట్లా ఆత్మే శ్రీ మహావిష్ణు అవుతుంది, భూదేవి. నెక్స్ట్ శివపార్వతుల్లో భూదేవి, శ్రీదేవిని పట్టుకుంటే శ్వాస శ్రీదేవి. శ్రీదేవి అంటే కమలంలో నివసిస్తుంది, పద్మావతి. పద్మంలో నివసించేది ఏంది, చల్లటి గాలి. కమలం ఏడుంటది, నీళ్ళల్లో, చల్లటి గాలి. అందుకని పద్మావతి శ్రీదేవిని పట్టుకోవాలి. భూదేవి పైకి వచ్చేస్తుంది. మనం ఇక్కడే శ్వాస గమనించుకుంటుంటే మూలాధారానికి అనులోమ చేసి సంవత్సరం చేస్తే అగ్ని పుడితే ఆమె ఆడ ఉండదు, భూదేవి పైకి వచ్చేస్తుంది. పార్వతీదేవి అక్కడ ఉండదు, పైకి వచ్చేస్తుంది. సీతమ్మ భూదేవి, ఆమె కుండలిని శక్తి. సీతమ్మ మూలాధారానికి వెళ్ళిపోయింది. వెన్నుపోస ఎక్కువ పెట్టి ధనస్సు నిలిచాడంటే శ్వాస కట్ అయిపోవడం. శ్వాస లయం అయితే ఆ ధనస్సు నిలిచినట్టు. ఇప్పుడు ఎంతమంది ధ్యానంలో కూర్చొని శ్వాస ఆగిపోతే వాళ్ళందరూ ధనస్సుని ఇరిసినట్టే, వాళ్ళందరూ కుండలిని పైకి పోయినట్టు పోతుంది పైకి.
అక్కడ చైతన్యం, ఇక్కడ ఏదో సెన్సేషన్ వస్తుంది, జిల్లగా గాలిపోయినట్టు, ఇక్కడ ఏదో గులగుల అన్నట్టు, ఇట్లా ఏదో సంథింగ్ తెలుస్తుంది. ఆమె పైకి వచ్చేస్తే ఆ సెన్సేషన్. ధ్యానాన్ని కూర్చున్న ప్రతి ఒక్కరు ధనుస్సుని ఎక్కువ పెట్టినట్టే. అయితే ఆ ధనుసు శ్వాస ఆగిపోతే ధనుసు ఇరిగిపోయినట్టు. దీంట్లో కొంతమంది చంద్రస్వరం మీదే ఉంటారు, ఎప్పుడు మనసు ఎడ ముక్కు మీద పెట్టే ఉంటారు, పగులు రాత్రి. వాళ్ళకి మెలకు వచ్చినప్పుడల్లా చంద్రస్వరం. కుటుంబం, డబ్బులు, పండ్లు, పాలు, ఈ లక్ష్మి, ఈ ఇంటికి సంబంధించిన ఈ యొక్క ఆహార పదార్థాలు, ధనకనక వస్తు అనుగ్రహ రామక్షేత్రాలన్నీ ప్రాప్తిస్తాయి. ఎక్కువ ఇట్లా ఆకర్షణ, జనధన ఆకర్షణ ఉంటుంది ఎప్పుడు. చంద్రస్వరం ఎడం ముక్కులో మనసు పెట్టి చేస్తాం. కుడి ముక్కులో పెట్టినప్పుడు వైరాగ్యం, డిటాచ్, ఏకాంతం, ఎక్కడో దూరంగా ఉండాలా, జనం ఎక్కువ ఉంటే ఆడు ఇష్టపడదు. హఠయోగం, హఠయోగులు అంత సూర్యస్వరం. రాక్షస సంహారం, అధర్మాన్ని ఖండిస్తారు, ధర్మం వైపు నిలబడతారు. వీళ్ళెవరు? సూర్యవంశం. రాముడు తాతలు ముత్తాతలు సూర్యవంశం, ఈశ్వరుడు. అమ్మవారు పార్వతీదేవి, నందీశ్వరుడు, భృంగి. అంటే ఈశ్వరుడి దగ్గర ఉండే శివగణాలంతా కూడా ఈశ్వరుని ఉపాసించే వాళ్ళు, రాజులు ఎంతమంది ఉంటారు, వాళ్ళంతా కూడా సూర్యస్వరం మీద ఉంటారు ఎప్పుడు. అంటే ఇది అధికారం, సూర్యస్వరం అధికారం, పెత్తనం, పవర్, శాసించే శక్తి. దీనికి భూతపేద పిచాచాలు రావు దగ్గరికి, చెడు రాదు, దర్భకి చెదులు పట్టదు, ఎందుకంటే అది అగ్ని. అట్లా మనకి వ్యామోహాలు, కోరికలు, కర్మేంద్రియాలు, ఇంద్రియలోలత్వం ఇవన్నీ పోతాయి, స్మాష్ అయిపోతాయి సూర్యస్వరంలో ఉండేవాళ్ళు. డిటాచ్లో ఉంటారు ఎప్పుడు. రామతత్వంలో ఉంటే స్త్రీకి దూరం అయిపోతాయి. అందుకే రాముడు ఎన్నోసార్లు సీతమ్మకు దూరం అయిపోయాడు, శ్రీతత్వానికి దూరం అవుతాడు సూర్యస్వరంలో ఉన్న రామ మంత్రం చేస్తే. అదే చంద్రమ స్వరాన్ని గమనించుకుంటా అంటే కృష్ణుడు ఎప్పుడు అష్టభార్యలు, గోవులు, గోపికులు, ఆయన అంతా కూడా భోగాలు, యోగం భోగం రెండు ఉంటాయి చంద్రస్వరం. ఎప్పుడు చంద్రస్వరాన్ని గమనించుకుంటాడు. అంటే ముక్కుగా ఎడం ముక్కులో మనసు పెట్టి అట్లా లాగుతుంటే చంద్రస్వరం ఎక్కువ ఆడడం. అన్ని పనులు అవటం, డబ్బు ఎవరన్నా ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వటం, రొటేషను, మనకి అప్పు కావాలని పుట్టద్ది, ఇవన్నీ ఉంటాయి. సూర్యస్వరంలో అన్ని వద్దు అనిపిస్తుంది, దూరంగా ఉంటాం, వ్యాపారాలు ఎన్ని వద్దు, డిటాచ్, ఈశ్వరత్వం. సూర్యస్వరం ఊర్ధగతి తీసుకో, మనసుని సూర్యస్వరం పైకి చెయ్యెత్తటం. చంద్రస్వరం కింద చక్రాలకు సంబంధించి, కింద 3 చక్రాలు. అంటే పనులు బాగా జరుగుతాయి చంద్రస్వరం వల్ల. గణపతి, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం. శరీరానికి సంబంధించిన తేజస్సు ఉంటుంది చంద్రస్వరం మీద ఉన్న. సూర్యస్వరంలో ఉండే వాళ్ళకి శరీరంలో బలం ఉంటుంది, స్ట్రెంగ్త్. ఎంత బరువైన ఎత్తగలరు, ఓపికగా ఎంత నడ వస్తారు. హృదయం, కంఠం, ఆజ్ఞ శివతత్వానికి సంబంధించింది సూర్యస్వరం. ఈ విధంగా ఎవరు ధ్యానం చేసినా ధనస్సును ఎక్కుపెట్టింది. ధనుర్భంగం అయిందంటే, శ్వాస తగ్గిపోయిందంటే కిందకి ఆడేది ధనుర్భంగం అయినట్టు. దీంట్లో సీతమ్మ స్వాధీనమైంది, వరించింది. అంటే కుండలిని శక్తి ఆజ్ఞాచక్రానికి వచ్చేసింది, రాముడిని వరించింది. వచ్చారు. ఇంకా ఈ శరీరం రాజ్యం, అయోధ్య అంటే శరీరం. రాజ్యాన్ని వదిలిపెట్టి సీతమ్మ దొరికినాక ఆజ్ఞాచక్రంలో ఇంకా శరీరం మీద వ్యామోహాలు, కర్మేంద్రియాలు అన్నీ ఉండవు. ఈయన అడవులకు పోయాడు, దేనికి? రాక్షస సంహారాన్ని.
అడవులకు పోయి అంటే వైరాగ్యం, రాజ్యాన్ని వదిలిపెట్టిపోవడం అంటే శరీరం మీద వ్యామోహం తగ్గిపోతుంది. ఇంక ఎప్పుడు ఆజ్ఞాచక్రం త్రికూటం చేరి ఆడ హాయిగా ఉన్నాడు సీతమ్మతో. అక్కడ మళ్ళీ ఏమైంది, ఈ సాధకుడు బాహ్యంగా ఆ వ్యాపారం, ఈ వ్యాపారం, ఈ ఉద్యోగం, ఏదో బాహ్యంగా ఆ పనులు ఈ పనులు బయట పోయాడు. బంగారు జింక అంటే ఏంది, జింకలన్నీ ఉన్నాయి, జింక వేరు బంగారు జింక. అంటే డబ్బు మీద సంపాదన మీద కొరకు బయట వెళ్ళిపోయాడు. సీతమ్మను వదిలి పోకూడదు కదా. అజ్ఞాచక్రంలో జ్యోతి దర్శనమే సీతమ్మ. ఉన్నారు ఈడ త్రికూటంలో జ్యోతి, ఆ స్థితి త్రికూటంలో పిడాపింగళ శిష్యున్నాడు ఇక్కడ కలిసి జ్ఞానంలో జ్యోతి దర్శనంలో సీతమ్మతో కూడుకొని ఉన్నాడు ఆత్మారాము. ఈయన ఎప్పుడు సీతమ్మను వదిలి ఆ బంగారు కోసం పరిగెత్తాడు. అడిగింది ఈయన బయట చెప్పాల, బంగారు జింక ఉండదు, ఈ జింకలు ఇవన్నీ మాయ, ఇవి మనం పోకూడదని లక్ష్మణుడు చెప్పాడు. ఇన్లా లక్ష్మణుడు చెప్పాడు ఇన్లా. ఈయన బయట వెళ్ళిపోయాడు కాబట్టి ఆ మనసు రజోగుణం. అసలు అక్కడ ఎందుకు పోయాడు ఈయన, స్త్రీ టచ్ అయింది. ఎవరు స్త్రీ, రావణాసురుడు ఎట్ట స్త్రీ వ్యామోహం ఉందో శూర్పణఖకి పురుష వ్యామోహం. వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళే. వీళ్ళిద్దరు అందరిలో ఉంటేనే ఈ సంసారాలు, పెళ్ళిళ్ళు, పిల్లలు కలుగుతుండ్రు. ప్రతి ఒక్కళ్ళు రావణాసురుడు ఉంటేనే పిల్లలు కంటడు. ప్రతి ఒక్క స్త్రీలో శూర్పణఖ ఉంటేనే పిల్లలు కంటుంది. స్త్రీ వ్యామోహం అంటే శృంగారం మీద ఇష్టం, మన్మథ తత్వం టచ్ అయింది ఆమె వచ్చి. ఆయన యోగిగా జ్యోతి దర్శనంలో ఆయన ఉండంగా ఆయనకి ఎప్పుడు ఆమె వచ్చి టచ్ చేసిందో ఈయన పోయి రావణాసురుడు చెప్పేసి, రావణాసురుడు మారీచుడిని పంపించాడు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు. మారీచుడు బంగారు జింక అంటే ఏంది, ఉన్నది లేనట్టు. మారీచుడు అంటే ఉన్నది లేనట్టు లేనుడు, ఏం లేదు, ఇల్లు వాకిలి అబద్ధం, నగలు అబద్ధం, కార్లు అబద్ధం, ఈ చేసేయన్ని అబద్ధం. ఎందుకు శ్వాస అని చెప్పి ఇవన్నీ ఇదంతా భ్రాంతి అని తెలుసుకొని మనం చెయ్యాలి. ఏది చేసినా ఇది అబద్ధం, ఇదంతా నాటకం, నేను బతికిన రోజు ఏదో పని చేయాలా, ఏదో సంపాదించాలి. అంతేగాని సంపాదన కోసం పుట్టినాను, తినేదానికి పుట్టినాను, ఏదో సుఖాలు అనుభవించేదానికి నేను పుట్టినాను అనుకుంటే అది అబద్ధం. నేను శరీరం ఉంది, కొన్ని ధర్మాలు ఆచరిస్తున్నాను, కానీ నా జయం ఏంది తపస్సు, నా జయం ఏంది మంత్రం జపం చేయాల, నా జయం ఏంది ప్రాణాయామం. ఈ మూడు, జపం, ప్రాణాయామం, ధ్యానం, ఈ మూడు నా జీవనం. నేను పుట్టిందే తపస్సు చేసేదాన్ని అనే రకంగా. ఈ మిగిలిన ఏంటి, నేను చేయాలి కాబట్టి చేస్తాను. ఇది ముఖ్యం కాదు. ఇప్పుడు మనం మంత్రం, పురాణాలు వినాలా, శివపురాణం వింటుండాలా, ఖాళీ ఉన్నప్పుడు విష్ణు పురాణం వినాలా, రామాయణం, భారతం, శ్రీనివాసుల యొక్క వైభవం, కళ్యాణం, వెంకటేశ్వర స్వామి కళ్యాణం, ఈ మర్మాలు ఉన్నాయి దాంట్లో, అంతా మనకు తెలిసిపోయి. ఇంద్రప్రస్థంలో ఉండాలా. ధ్యానం అంటే ఇంద్రప్రస్థం. ఈ కంఠానికి కిందంతా కోరికలు, వ్యామోహాల కోసం బతికే వాళ్ళంతా హస్తినాపురంలో ఉన్నట్టు లెక్క. హస్తినాపురంలో ఇద్దరు ఉండరు, శ్వాస పంచ ప్రాణాలే పంచ పాండవులు. ఈ మనసంతా కింద కోరికలతో వ్యామోహాలు, ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, వీళ్ళంతా కోరికల కోసం ఉండేవాడు. అందువల్ల మనం ఎప్పుడు ఈ రామతత్వాన్ని పట్టుకుంటాం. ఉదయం 6 గంటలప్పుడు సహస్ర ఉజ్జద్భాను సహస్రావ, ఉదయాన్నే ఉదయించే 1000 మంది సూర్యులతో వలె ప్రకాశిస్తున్నటువంటి తత్వమే రాజరాజేశ్వరి అమ్మని. అరుణకాంతి నాకు చూపించాడు కాశీలో శివలింగం, అరుణకాంతి లైట్ ప్రకాశం ఉంటాడు. అంటే ఇది 5 ఏళ్ల కిందట పోయినాం మనం. 2 ఏళ్ల కిందట కరోనా వచ్చిన తర్వాత కదా నేను స్వామి కాడ వచ్చాను. ఇది ఈ విద్య ఏంద్ర అంటే ఇది ఈశ్వరుడు అరుణకాంతి, విష్ణు అరుణకాంతి, రాముడు కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి చేసింది కూడా అరుణకాంతి. 2 నామాలు ఆడిస్తే అరుణకాంతి వస్తుంది. ఈ 2 స్వరాలు తెలుపు, ఎరుపు.
రాముడు బయటకు పోతే మూలాధారానికి వెళ్ళిపోయి లంకకి వెళ్ళిపోయింది రావణాసురుడు. మనమే మన ఆత్మే రాముడు, మన మనసే రావణాసురుడు, మన మనసే బంగారు జింక. దీన్ని కావాలని కోరుతూ మళ్ళీ కష్టపడి రామచేతం తెచ్చుకునేదానికి చిన్న కష్టపడ్డాయి. మళ్ళీ శబరి అంటే సంసారమే కబంధుడు. ఈ సంసారాన్ని జయించాలంటే కోరికలు జయించాలంటే కబంధుడు లేదు. కబంధాస్తాలంటే కబంధుడు అంటే సంసారం, దాంట్లో పడిపోయిన వాడు ఇంక రాడు బయటికి, దాన్ని నరికేసాడు. అంటే సంసారం మనలో ఉండాలి. మనం సంసారంలో పోతే బయట కబంధుడు హస్తాల్లో పోయినాడు. మనలో ఉండాలి సంసారం, అంతేగాని అప్పుడు మళ్ళీ భక్తిలో పోయాడు, శబరికాడికి పోయాడు. భక్తురాలు శబరిని గెలిచాడు, వచ్చాడు. మళ్ళీ అక్కడి నుంచి ఆంజనేయులను పుట్టుకున్నాడు. ఆంజనేయులు అంటే శ్వాస, ఆయనతో పరిచయం చేసుకున్నారు శ్వాస ప్రక్రియని. అప్పుడు దాన్ని అన్నాడు, ఎడమ ముక్కు వాలి, కర్మేంద్రియాలు సుఖాలు భోగబాలు. సూర్యస్వరం సుగ్రీవుడు, మంచి మాట, మంచి ఆత్మజ్ఞానం. వాళ్ళిద్దరిని కలుసుకొని సమస్వరం చేస్తే పూలమాల వేసాడు కదా, పూలమాల వేసి మూలాధారంగా సమస్వరం చేశాడు. మళ్ళీ ఎక్కడున్నాడు? ఆజ్ఞాలో నుంచి దిగాడు కిందకి, త్రికోటంలో నుంచి కిష్కిందే. ఇక్కడి నుంచి ఆడకి కిష్కింద నుంచి ఎక్కడ చేరాడు? ఇద్దరిని పట్టుకున్నాడు. పూలమాల వేస్తే సుగ్రీవుడికి యుద్ధం చేయమంటాడు. అంటే వీళ్ళిద్దరు ఆడ ఫైట్ చేస్తున్నారు. ఆజ్ఞాలైనా చేయొచ్చు. ఈ రెండు ఆజ్ఞా చక్రానికి సమస్వరమే ఇద్దరు ఫైటింగ్. అప్పుడు ఎవరు ఓడిపోతారు? వాళ్ళే ఓడిపోతాడు. చంద్రస్వరం ఫీల్ అయిపోతుంది, సూర్యస్వరం ఇక్కడ వెలుగు వచ్చేస్తుంది, లైట్. అదే సుగ్రీవుడు. కిష్కిందలో ఇద్దరికి పోటీ పెడతాడు రాము ఆత్మారావు. అప్పుడు ఎవరికి వెళ్ళాలి? సుగ్రీవుడు. అంటే మంచి గ్రేవంటి గొంతు, దేవుని గురించి దైవాన్ని గురించి మాట్లాడటం, దైవికమైన జీవితం గడప. తర్వాత ఏం చేశాడు? లైట్ వచ్చిన తర్వాత ఆజ్ఞాచక్రంలో కిష్కిందలో ఇక్కడి నుంచి మూలాధారం లంకకి ఆంజనేయుల్ని, అంగదుడిని, సుగ్రీవుడిని అందరిని పంపిస్తాడు. సుగ్రీవుడు పంపిస్తాడు జాంబవంతుడిని, నలుడు, ఇట్లా ముఖ్యమైన వాళ్ళని మూలాధారంకి పంపిస్తాడు. అంటే ఎక్కడి నుంచి వాళ్ళు? కిష్కిందలోనే మహేంద్రగిరి అనే దాని నుంచి 7 సముద్రాలు, సప్త సముద్రాలు. ఇక్కడి నుంచి లంక జంప్ చేస్తాడు ఆయన. లంకలో ప్రాణాయామం అంటే మూలాధారాన్ని ప్రాణాయామం చేయటం, లంకకు పోవటం ఆంజనేయ శ్వాసను పంపించటం. అక్కడ ఏమైంది? కామవాయు గ్రంథి ఉంటుంది, అది శరీరం అంతా కామం వచ్చేస్తుంది. అప్పుడు సాధకుడు కామాంధుడైపోతాడు మూలాధారంలో కానీ చేస్తే. అప్పుడు అక్కడ ఆంజనేయులకి ఏం కనపడి ఆడంతా తాగాల, తినాల, శ్రీవాంచ ఇవన్నీ కలగతాయి సాధకుడికి. మూలాధారాన్ని చేసినప్పుడు మొదట ఎక్కువైపోద్ది, కామం ఎక్కువైపోద్ది, స్త్రీలోలత్వం ఎక్కువైపోద్ది. అందువల్ల సంసారంలో ఉన్నాడు యోగి జటాన్ అవుతాడు. మళ్ళీ అదంతా నేనేం అయిపోయినాను, నేను సంసారంలో పడిపోయినానే, నాకు ఎంత ఏంది కామక్రోధాలు, కామం వచ్చేసింది అని అనుకుంటాడు సాధకు. కానీ ఈ ప్రాణాయామం చేసేది నేను కుండలిని పైకి తీసుకొచ్చే సీతమ్మ అన్వేషణకి అని అనుకుంటాడు సాధకు. అంటే అక్కడ ఆంజనేయులు ఏమనుకున్నాడు? ఏ ఇంట్లో చూసిన ఏ కనపడుతుండే నాకు దృశ్యాలు, ఈ యొక్క శృంగారపరమైన, ఎంత తాగి ఇట్లా ఉండాలి వీళ్ళంతా అని అనుకుంటాడు. కానీ పాపం కదా అనుకుంటాడు. కాదు కాదు, నేను సీతమ్మని అన్వేషించేదానికి వచ్చాను, సీతమ్మని అన్వేషిస్తున్నాను, కానీ వీటిని చూసేదానికి నేను రాలేదు అని నాకేం పాపం అంటుకోదు, నేను సీతమ్మ కొరకే తిరుగుతున్నాను లంకలో అని. అంటే సాధకుడు కంటిన్యూ చేయాలి దాన్ని. ఆ ప్రాణాయామం చేసినప్పుడు లాస్ట్కి అగ్ని పుడుతుంది మూలాధారం. అగ్ని పుట్టినప్పుడు ఇంకా ఆయన తోకతో అంతా కాల్చేసాడు కదా, నిప్పు అంటిస్తాడు. అంతా లంకలో ఉన్న రాక్షసులు అంతా కాలిపోతాడు సగం. అట్లా
జరిగినప్పుడు మనకు తెలుస్తుంది మూలాధారంలో అగ్ని పుట్టింది, వేడి తగులుతుంది, అదేదో అగ్నిగా ఉంది అని మనకు తెలుస్తుంది. అప్పటికే మూలాధారం స్వాధిష్టానం మనకి స్వాధీనంలోకి వస్తుంది. ఇట్లా ఉంది అంతా. మనం మళ్ళీ సీతమ్మ ఆడ ఉంది అని ఎడ తెలుస్తుంది? అక్కడ ఉండే ప్రకాశం ఏడకి ఆజ్ఞా చక్రానికి వస్తుంది. మూలాధారంలో ఈ ఆంజనేయులు పోయి అదంతా తిరిగాడు కాబట్టి, అంటే ఈ ప్రాణాయామం మూలాధారం చేసినప్పుడు అక్కడ ప్రకాశం పుడుతుంది, అగ్ని. అగ్ని పుట్టి అనులోమ వినులోమం వల్ల అగ్ని పుడుతుంది, సమస్వరం వల్ల కూడా అగ్ని. సరే, మొత్తం మీద అక్కడ ఉందే కుండలిని అనేది మనకి ఏడ తెలుస్తుంది అంటే అమ్మవారు ఇక్కడ దర్శనం ఇస్తున్నారు. అదే రాముడికి కిష్కిందలో ఉన్నాడు. రాముడు కిష్కింద అంటే ముఖం, ఇక్కడ ఆయనకి తెలుస్తుంది. ఆ చిత్రకూట పర్వతం తెలుస్తుంది. మనకి చిత్తం ఉండేది అండి, చిత్తం మనసు. అప్పుడు మనకి ఆమె ఆడ ఉంది అని తెలిసినాక రాముడే స్వయంగా, అంటే ఇంకా కాన్సన్ట్రేషన్ పెట్టాం మూలాధారం పెట్టి ఈ ప్రాణాయామం అనులోమ వినులోమ సమస్వరం, అనులోమ వినులోమ సమస్వరం, అనులోమ వినులోమ సమస్వరం ఇట్లా మూలాధారం ఎక్కువ చేస్తే ఇంకా అక్కడ ఉండేటటువంటి తమో గుణం వద్ది. ఎట్టబద్ది అరుణ కాంతి పెరుగుతా ఉంటది అనులోమ వినులోమ చేస్తాం. సమస్వరం తమో గుణం నిద్ర, తాగటం, తినటం, మాంసం తినటం, నిద్రపోవడం, సంసారం చేయటం, పిల్లకాయలు కానీ ఇదే. తిని తాగేది, సంసారం చేసేది, పిల్లలు కానీ. ఇదో నూటికి ఎంతమందో ఉంటారు, 99 మంది తిని నిద్రపోయేది పిల్లలు కానీ. తినటం, పండించుకోవటం, సంపాదించడం, తినటం, కొనుక్కోవటం, నిద్ర లేచి సంపాదించడం, పిల్లలు కానడం, ఇదే తమో గుణం. ఎప్పుడైతే అనులోమ వినులోమ చేసి సమస్వరం చేసేవో చక్రాలలో, మూలాధారం కానీ అన్ని చక్రాలలో అరుణకాంతి వస్తుంది. అరుణకాంతి వచ్చినప్పుడు ఏమైంది? తమో గుణం పోయింది, జ్ఞానం కలగదు. అంటే రోజు మనం ప్రాణాయామం చేస్తే ఫస్ట్ గొర్రెడు ఎగిరిపోతాం. తర్వాత వాడు పెద్ద సమస్య, ఈ నిద్ర, తిండి, మైదనం అనేది పెద్ద మకార పంచికాలు అది అధిగమిస్తాడు, క్రమంగా చేస్తాడు. తర్వాత కుంభకర్ణుడు చనిపోయినట్టే రావణాసుడు పడిపోయినట్టే. ఎందుకంటే ఇంద్రియ సుఖాలు, దైవభక్తి రెండు. దైవభక్తే ఉండేది ఎవరికి? ఉత్త భగవంతుడి మీదే శ్రద్ధ పెట్టి జీవితం గడిపేవాడు 24 గంటలు దేవుడిని, ఈశ్వరుడిని మనసులో. ఈశ్వర భక్తుడు విభీషణుడు భక్తి. కుంభకర్ణుడు 24 గంటలు తినటం, నిద్రపోవటం, సంసారం చేయటం, పిల్లలుగా. ఈ రెండు కలిపితే వాడు నిద్రలేసి ఈశ్వరుడికి పెద్ద పెద్ద శ్లోకాలు, మంత్రాలు అని చదువు. మళ్ళీ ఏం చేస్తాడు? మళ్ళీ వ్యామోహం, స్త్రీ వ్యామోహం, స్త్రీలతో తిరగటం, తాగటం, తినటం, రెండు ఉన్నాయి. అంటే కుంభకర్ణుడికి ఏముండే గుణాలు, చెడు గుణాలు, ఇంద్రియ లోలత్వం, రాక్షస స్వభావం ఏదైతే ఉందో, విభీషణుడికి ఉండే సద్గుణాలు, దేవతా గుణాలు, ఈ రెండు ఉన్నాయి రావణాసుడు. ఈ రెండు కలిస్తే రావణాసుడు. కుంభకర్ణుడు చనిపోయాడు అనుకో, కుంభకర్ణుడు లక్షణాలు తీసేసామనుకో ఒక వ్యక్తిలో, ఏం మిగిలింది? విభీషణుడు మిగిలాడు. అప్పుడు విభీషణుడే పరిపాలన చేస్తున్నట్టు మూలాధారాన్ని. అంటే శుద్ధ సాత్వికం, అరుణకాంతి, అరుణకాంతి ఉన్నట్టు మూలాధారం, శుద్ధ సాత్వికం. అసలు అగ్ని ఏదో కొద్దిగా ఉంటది ప్రతి జీవరాశికి ఎన్నుపోసులో, కొండల్ని శక్తి ఆమె నిద్రావస్థలో ఉంది. అందువల్ల మూలాధారంలో అమ్మని ఉంది, ఆమెను పైకి తీసుకురావాలా, భర్త దగ్గరికి చేర్చాలా, సీతమ్మని రాముడు కాడ్చాలా, పార్వతీదేవిని ఈశ్వరుడు కాడి చేర్చాలా, అట్లే భూదేవిని విష్ణువు కాడి చేర్చాలా, పైకి వైకుంఠానికి చేర్చాలా. అదే ఇప్పుడు తిరుపతి కొండ శ్రీదేవి భూదేవిని మనం చూపించారు. మూలాధారంలో కొండకి శ్రీదేవి ప్రాణాయామం, ప్రాణాయామంతో ఇద్దరు కలుసుకుంటారు కొండ లాస్ట్లో. శ్రీదేవిని పట్టుకుంటే ఈ పైకి వస్తుంది. అట్లా కృష్ణుడు, రుక్మిణి, మాత అక్కడ పట్టం కట్టారు ధర్మరాజుకి.
ఇది చేశారు. ఆ ఆమె మూలాధారంలో ఉండే కుండలిని శక్తి ద్రౌపది. ఈ పంచ ప్రాణాలు ఆమెతో కలిసి పనిచేస్తాయి. మాట్లాడాలన్నా కుండలిని శక్తి అవసరం. ఈ శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆడాలన్నా కుండలిని శక్తి, తినాలన్నా ఇది శుక్ల శోణితాలు బయటకు పోవాలన్నా కుండలిని శక్తి సహాయం కావాలి. మలమూత్ర విసర్జనకి మూలాధారం. ఆ మూలాధారంలో ఉండేవని హృదయంలో ఆది, తర్వాత భూదేవి, తర్వాత సీత, తర్వాత ద్రౌపది, తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసేటప్పటికి ఎంగడేల స్వామి వచ్చేటప్పటికి భూదేవి, ఆ భూదేవిని ఎత్తుక్కుంటూ వస్తుంది. తర్వాత పెళ్ళయి కింద అమ్మవారిని శ్రీనివాస మంగాపురంలో వదిలేసి మళ్ళీ కొండ మీదకి ఎక్కతాడు. కొండ మీద అంటే ఆజ్ఞా చక్రాన్ని. సహస్రారం 7 కొండలు పైకి పైన కూర్చున్నాడు. అక్కడ శ్రీదేవిని కొట్టుకున్నాడు ఆజ్ఞా చక్రం. సహస్రారానికి ప్రాణాయం చేయటమే శ్రీదేవిని కొట్టుకున్నాడు. ఆకాశరాజుకు చల్లటి గాలి, ఆకాశంలో ఏం పుట్టద్ది? చల్లటి గాలి. ఆమె పద్మావతి, శ్రీదేవి పద్మావతి, ఆమె పట్టుకున్నాడు. శ్వాసను పట్టుకుంటే అప్పుడు మూలాధారం నుండి ఆమె కింద వదిలేసిపోయినా పైకి వచ్చింది లాస్ట్లో. వాళ్ళిద్దరూ నువ్వెవరు అని ఘర్షణ పడతారు. నేను ముందు భార్యని, నేను ముందు భార్యని. అంటే మొదట భూదేవి మనకి ప్రాణాయామంలో మన సాధన, మన కథ అంటే పార్వతీదేవి. మనం ఎప్పుడు ఆజ్ఞాలోనే కూర్చొని మనం చేస్తూ ఉంటాం ధ్యానం, ప్రాణాయామం. కింద నుంచి పైకి వచ్చేస్తాం, మనం కిందకి పోం. అంటే శ్వాస లయమైతేనే వస్తుంది. శ్వాస ఉంటే మొత్తుగా కింద కొనుక్కోను. అప్పుడు సమస్వరం చేసిన అనులోమ అగ్ని పుట్టింది. అది ఉండదు మూలాధారంలో. మూలాధారానికి ఏ చక్రానికైనా మనం అనులోమం లేదు, అగ్ని పుట్టదు. సమస్వరం చేస్తే అరుణకాంతి వస్తుంది. అది దేవత కావాలంటే అగ్ని పుట్టదు. అగ్ని కావాలి దేవతలు దర్శనం అవ్వాలంటే. చక్రాలలో ఉండరు దేవతలు, అయితే నీకు కనపడరు, లైట్ లేదు. ఇది ఆడుతుంది కాబట్టి రెండు నీకు అంత ఇది లేదు. లోపల చక్రాలు ఓపెన్. నువ్వు అనులోమ వినులోమం చేయటం, సమస్వరం చేస్తే చక్రాలు ఓపెన్ అయ్యి ఆజ్ఞా చక్రంలోకి వస్తాయి. ఆజ్ఞా చక్రంలో నువ్వు చూడాలంటే ఏం చేయాలా? ఖచ్చితంగా ఎక్కువ ఆజ్ఞా చక్రంలో కూర్చొని మనం సమస్వరం కిందకి ఆడిస్తున్నా కూడా ఈ చక్రాల్లో ఓపెన్ అయిపోయి ఆ చక్రాల నుండి దేవతలు నీకు అక్కడ కనపడతారు. ఆజ్ఞ అంటే కొంత రోజు ఒక 4 గంటల ఏదో టైంలో మనం ఎక్కువ ఉన్నప్పుడే రిజల్ట్ వచ్చేది. 1 గంట ఉదయం చేస్తే ఆరోగ్యం, జ్ఞానం వస్తుంది. ఇంకా నువ్వు లోపల దేవతలను ఓపెన్ చేసుకోవాలా, పంచ ప్రేతాలను బ్రహ్మలుగా మార్చాలంటే ఎక్కువ సాధన చేసుకోవాలి, కృషి. అట్లా స్లోగా పెంచుకుంటా పోయేది మనం వీలైన కాడి. ఇప్పుడు సహస్రానికి ఇప్పుడు మనం సహస్రార కమలానికి చేద్దాం. అనులోమ విలోమం చేస్తాం 5 సార్లు. ఎడ ముక్కులు లాక్కొని కుడి ముక్కులు లాగా, కుడి ముక్కులు లాక్కొని ఎడ ముక్కులు లాగా. అనులోమ విలోమం 2 4 ఫంక్షన్లు ఇచ్చేదాన్ని.
సమస్వరం 2 ముక్కులతో సహస్రారానికి లాగి ఆపి వదలటం సమస్వరం సహస్రారం. 2 ముక్కులు టచ్ చేస్తే రెండిట్లో పోద్ది, క్లోజ్ చేసి మళ్ళీ వదలటం. 2 ముక్కులు టచ్ చేస్తే రెండిట్లో పోతుంది, క్లోజ్ చేయటం, ఆపటం, మళ్ళీ వదలటం. మళ్ళీ టచ్ చేస్తే రెండిట్లో పోతుంది. అవసరమైన వాళ్ళు సమస్వరంలో ఎక్కడ కూడా చేతితో పట్టుకోబడలే, 2 అలవాటు చేసుకుంటున్నాం మనం. రెండిటిని ప్రయత్నం 2 ముక్కుల్లోంచి లాక్కోవటం వదలటం. సహస్రారానికి 2 ముక్కుల్లో లాక్కొని అలవాటు ఉన్నవాళ్ళు నేరుగా లాక్కోండి, మనసేడు పెట్టడం లాగటం అంతే, అలవాటు చేసుకోవచ్చు. చేత్తో ఒకవేళ అలవాటు లేకపోతే చేయి పెట్టి 2 క్లోజ్ చేసి 2 టచ్ చేసి లాక్కోండి. 2 ఆజ్ఞాచక్రానికి సమస్వరం 2 ముక్కుల్లో లాక్కొని ఆజ్ఞాచక్రంలో ఓం అంటూ లాక్కొని ఆపి వదలటం. మనసు ఆజ్ఞాచక్రంలో పెట్టి రెండిట్లో లాక్కోవడం మొదలు. పూర్తిగా వదలాలి. శరీరంలో ఉండే గాలి అంతా వదిలేటప్పుడు ఏ చక్రంలోనైనా సరే శరీరంలో ఉండే గాలి అంతా పూర్తిగా వదలాలి. నక్కసిక్క పర్యంతం, కాలిగోటి నుంచి తల ఇంటికి వరకు. శిఖం అంటే తల, సహస్రారం. నఖం అంటే కాలిగోరు. నక్కసిక పర్యంతం ఉండే గాలి అంతా వదలాల, నిదానంగా మళ్ళీ పూర్తిగా తీసుకోవాలి. తీసుకునేటప్పుడు నువ్వు ఏ చక్రం మీద మనసు పెడితే ఆ చక్రానికి 2 ముక్కుల్లో గాలి లాక్కోవాలి. చిన్నంగా అడగ నెట్టాల, సహస్రారానికి తీసుకెళ్ళాలి. వదిలేటప్పుడు అంగిటి నుంచి వదలాలి గాలి. మీకు కొత్తగా ఈరోజు చెప్తున్నాను, వదిలేటప్పుడు గాలి అంతా మనసు అంగిట్లో పెట్టి అంగిటికి తగిలేట్టుగా ఫోర్స్గా అంగిట్లోకి తగిలేటట్టుగా లోపల ఉండే గాలి అంతా అంగిటికి తగులుతూ వదలాలి వేడి గాలి. అప్పుడు ఆ పొర పలస పడిపోయి సేదలు పడతాయి. అంటే సన్న రంధ్రాలు, చెమట వస్తుంది కదా, రంధ్రాలు ఉన్నాయి కదా, అట్లా. అప్పుడు గాలి వదిలేటప్పుడు ఈ వేడి గాలి బయటకు వదిలేదు, కార్బన్ డైఆక్సైడ్ అంగిట్లో పైకి పోయినప్పుడు అక్కడ అమృతలింగం ఉంటుందని చెప్పాం. చిన్నది కండరం, పాలు గడ్డగట్టినట్టు, ఐస్ క్రీమ్ గడ్డగట్టి, దానికి ఆ వేడి తగిలితే కరిగా అంగిట్లో బొట్లు బొట్లు పాలు పడ, అంటే అమృత ఓటు ఊరేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం చేసే ప్రాక్టికల్ తీసుకునేటప్పుడు చక్రం మీదకే పోవాలా సమస్వరం 2 ముక్కులు. వదిలేటప్పుడు అంగిట్లో నుంచి మొత్తం గాలి, వేడి గాలి అంగిటికి తగులుతూ వదలాలి. ఇది మీరు ఈ రోజు నుంచి మార్చాలి. అమృతోటి. ఓం నమ శివాయ. ఆజ్ఞాచక్రాన్ని లాగాల, చిన్నగా బాగా దానికి మొత్తం గాలి అంతా ఆజ్ఞాచక్రాన్ని దగ్గరే మనసు పెట్టి లాగాల. వదిలేటప్పుడు ఆజ్ఞాచక్రం లోపల ఉండే గాలి అంతా బయటపడాలి. ప్రతి బ్రీత్ మన సాధనలో గొంతులో గాలి బయటకు వచ్చేటప్పుడు అంగిటికి తగిలేటట్టుగా, అంటే మీరు ప్రాక్టికల్ చేస్తూ ఉండండి. మూలాధారత బ్రహ్మరంధ్ర పర్యంతం
బ్రహ్మరంధ్రాద మూలాధార పర్యంతం గతాగత రూపేణ. గత అంటే భూమిలోకి గాతం వేస్తాం, గడ్డపారు గుచ్చుతాం. గాతం అయిపోయి ఫోర్స్గా గుచ్చితే కదా గడ్డపారు దిగేదా. గత మూలాధారంలో శ్వాసని గుచ్చాల, వదిలేటప్పుడు సహస్రారంలో అన్నిట్లో గుచ్చాల. ఇక్కడ ప్రెషర్ అంటే గాతం వేసినట్టు, అంటే ఈ గాలి అంతా గొంతు నుంచి వస్తుంది కదా బయటికి. ఉండే గాలి అంతటిని అంగిట్లో పొరకు తగులుతూ ఫోర్స్ చేయాలి. మూలాధారానికి పోయినప్పుడు అక్కడ ఫోర్స్ చేయాలి, గుచ్చాల, అంటే గాతం వేయాలి. వదిలేటప్పుడు ఇక్కడ గాతం వేయాలి. గతాగత రూపేణ. గత అన్న స్విచ్చి అన్న, గత అన్న. గాత అంటే పిడికిలతో గుద్దటం, ఒక ఈపున గుద్దితే గాత, గుద్దటం ఈపున అంటే ప్రెషర్, ఫోర్సు, ఒత్తిడి చేయాలి శ్వాసని. అంటే మూలాధారంకి పోయినప్పుడు అది. ఇక్కడేంది, మనం అన్ని చక్రాలు చేస్తున్నాం, మూలాధారం చేసేటప్పుడు ఆ గత రూపేణ అది. కింద అమ్మండి, పైన అయ్యవారు, అమ్మండి అది ప్రదక్షిణ. ఈ లోపలే ప్రదక్షిణ చేయటం, శివపాదుల చుట్టూ ప్రదక్షిణ చేయటం చేస్తే ఇంద్రియాలకు ఆధిపత్యం ఇచ్చారు గణపతికి. అంటే నీకు ఇంద్రియాలపై ఆధిపత్యం వస్తుంది. ఆ రోజు గణపతి తిరిగాడు, నువ్వు ఇప్పుడు తిరుగుతున్నావు. నువ్వు తిరిగితే నీకు ఆయనకి ఎట్ట పదవి వచ్చింది, నీకు కూడా ఇంద్రియాలు స్వాధీనం అవుతాయి. అరుణాం కరుణాం తరంగితాక్షి కృత పశాంకుశ పుష్ప బాణ హస్తం. అవన్నీ బంధుప్రీతి, కోరికలు, వ్యామోహాలు, కోపము, రజోగుణం, ఇవన్నీ మొత్తం దాంట్లో పాశము, అంకుశం, పుష్పము, బాణం లేదా చెరుగ్గడ, ఈ ఇంద్రియాలు స్వాధీనంలోకి వచ్చేస్తాయి ఎవరైతే ఈ ప్రాణాయామం చేస్తారు. ఆజ్ఞాచక్రానికి సమస్వరం అయిపోయింది, కమలానికి సమస్వరం. శ్రీమంతులాని ఊపిరితిత్తుల నిండా ఆపి వదిలేటప్పుడు అంగిట్లో నుంచి ప్రెషర్ ఇస్తూ వదలండి. గురుజీ, మీ వాయిస్ క్లియర్ లేదు, బాగా బ్రేక్ అవుతోంది. ఇంటర్నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది గురుజీ, వీడియో ఆఫ్ చేసేసేయండి, అప్పుడు మన కుట్టి వాయిస్ క్లియర్గా వినిపిస్తుంది. ఎందుకంటే ఇంటర్నెట్ ఇష్యూ ఉండొచ్చు. ఇప్పుడు బ్రేక్ అవుతోంది మరి. మనసు అక్కడే ఉండాలా, శ్వాస ఊపిరితిత్తులకి వెళ్ళిపోతుంది, లాగినా కూడా దానికి సంబంధం లేదు. మనకి ఇక్కడ ప్రాణం ఫ్లో అవుతుందా లేదా ఖండంలో, స్వరంలో శ్వాస
స్వాదిష్టాన చక్రానికి సంవత్సరం క్లీమంటూ 2 ముక్కుల్లో స్వాదిష్టానికి లాక్కొని వదలాల. ఇప్పుడు నేను 2 లాక్కునేది అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఎప్పుడు సంవత్సరం ఉంటా కాబట్టి నేను 2 ముక్కులతో లాగుతాను. మీరు కూడా 2 ముక్కులతో లాక్కొని స్వాదిష్టానానికి ఆపి క్లీన్ అని లాక్కొని ఆపి వదిలేటప్పుడు అంగిట్లో నుంచి గాలి అంగిటి తగిలేటట్టు వదలాలి. ప్రతి బ్రీత్ లోపల తీసుకుంటే అన్ని చక్రాలు కొంచెం కొంచెం పోతుంది. మనం ఏ చక్రం పెడితే దానికి ఎక్కువ పోతుంది ప్రాణం. కానీ వదిలేటప్పుడు అన్ని చక్రాల్లో ఉండే ప్రాణశక్తి అంతా బయటకు వదిలేశారు, అంగిటికి తగులుతుంది. అప్పుడు ఇక్కడ ప్రకాశం వస్తుంది చంద్రకళలో. అగ్ని అంగిట్లో నుంచి పైన శివలింగం మీదకి తగిలినప్పుడు ఈ వదిలే ఆ కార్బన్ డైఆక్సైడ్ అగ్ని వేడిగా వస్తుంది కాబట్టి గాలి అక్కడ అంగిట్లోకి పోయి అది ఎక్కిందంటే ఆ వేడి గాలి అక్కడ 16 కళలు వస్తాయి. ఒక్కొక్క కళ పెరుగుతా వస్తాయి ప్రాణాయామం చేసి. అంటే చంద్రకళలు సహస్రారంలో వస్తాయి. ఇప్పుడు వేడి గాలి పోవాలా, వేడి కిరణాలు ఒకటి కుండలైనా పోవాలా, లేదు నువ్వన్నా నీ యొక్క కార్బన్ డైఆక్సైడ్ వాయువుని నువ్వన్నా పంపాల. ఆ రెండింటిలో అప్పుడు ఇక్కడ చంద్రకళలో సహస్రారంలో చంద్రోదయం అవుతుంది. అంటే అక్కడ ఈశ్వరుడికి చంద్రుడు ఎందుకు ఉన్నాడంటే పూర్ణచంద్రుడు లేడు, ఒక 4 కళలు ఉంటాయి. అంటే ఆయన ఈ అక్కడే ఆడుతుంటుంది కాబట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సహస్రాలు. ఆయనకి ఆ చంద్రుడు అంటే మన మనసు, అంటే అక్కడ ఉండే మనసు కొద్దిగా ఉంది అంటే చంద్రకళలో సహస్రారంలో మనం కూడా ఇప్పుడు ఈ ప్రాణాయామం చేస్తే మనకు కూడా చంద్రుడు శిఖయంలో ఉంటాడు లోపల. చంద్రకళలు రావాలడు. అది అమ్మవారికి అష్టమ నాటి చంద్రుడు. దాన్ని ఆ రాజరాజేశ్వరి దేవికి ఇట్లా సగం ఉంటది. అంటే ఇది మనం చేసేది. ఇప్పుడు ఈశ్వరుడికి 4 కళల సన్నగా ఉంటుంది. ఆయన ధ్యానంలో ఉంటాడు కాబట్టి ఏదో కొద్దిగా ఆడుతుంటాడు సహస్రారం ఈ సంవత్సరం. ఇప్పుడు మనం చేసేది ప్రయత్నపూర్వకంగా శ్రీ విద్య కదా, 2 స్వరాలు ఆడిస్తున్నాం కదా పైకి మనం. అందుకని అష్టమాడి చంద్రుడు అంటే చంద్రకళలు వేరగతాయి తనలో. అందరికి ఉండవు, అందరికి అమావాస్య ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఎవరైతే సంవత్సరం అన్నిటిలో తగిలేటట్టు చేస్తారో సహస్రారానికి సంవత్సరం ఆజ్ఞ చేస్తాడు. ఈ వదిలే గాలి అంతా అన్నిట్లో తగిలితే ఇదంతా వైట్ వచ్చేస్తుంది. అంటే అష్టమాడి చంద్రుడి వరకు వస్తుంది. ఇంకా పౌర్ణమి కూడా వస్తుంది ఎక్కువ చేస్తే. అంటే ఇదంతా తెల్లగా అయిపోతుంది. మణిపూర చక్రానికి 5 మంటలు ఆపుకొని ఆపి గాలి వదలండి. మణిపూర చక్రానికి 2 ముక్కుల్లో లాక్కోవడం ఆపడం వదలడం, 2 ముక్కుల్లో లాక్కోవడం ఆపడం. వదిలేటప్పుడు అంగిట్లోంచి గాలి వదలండి. తీసుకునేటప్పుడు పూర్తిగా మణిపూర చక్రంలోనే మనసు పెట్టి తీసుకోండి. అంటే పొట్ట నిండా తీసుకోవడం, పూర్తిగా వదిలేయాలి. మళ్ళీ పొట్ట నిండా తీసుకోవడం.
అంటే బలవంతం చేయవు, ఫోర్స్ చేయవు, ఎంత పెట్టద్దో అంత తీసు సింపుల్ గా. నాభి నుంచి నాభికి తీసుకోవడం, వదలడం, నాభికి తీసుకోవడం, వదలడం. ఇది నరసింహస్వామి సాధన అంటారు. లక్ష్మీ నరసింహస్వామి. లక్ష్మి అంటే ప్రాణం, ప్రాణం. ఈ ప్రాణాన్ని తీసుకొని నాభి నిండా మళ్ళీ పూర్తి వదలడం, మళ్ళీ తీసుకోవడం, వదలడం. దీన్ని కానీ చేస్తే తీసుకోవడం, వదలడం, తీసుకోవడం, వదలడం, ఇది లక్ష్మీ నరసింహస్వామి సాధన. మొత్తం బ్లో వచ్చేస్తుంది, బ్లో వచ్చేస్తుంది. నువ్వు లక్ష్మీ నరసింహస్వామి సహస్ర నామాలు చదివితే దాని వల్ల ఆ దైవశక్తి మనకు అంటుకుంటుంది. కానీ నువ్వు ఈ ప్రాణాలు చేస్తే నువ్వే నరసింహస్వామి అయిపోతావు. నామాలు చదివితే కొంత శక్తి వస్తుంది మనకు. సహస్రనామాలు, అష్టోత్తరాలు, మూల మంత్రాలు చేస్తే శక్తి వస్తుంది, దైవశక్తి వస్తుంది. కానీ ఏదైనా నువ్వు చేస్తే భక్తుడే. కానీ ఈ యొక్క అనులోమ సహస్ర ఈ సంవత్సరం చేస్తే నువ్వే ఆ దేవతా స్వరూపం, నువ్వే అభయం ఇచ్చే శక్తి వస్తుంది. ఆర్తులకు అభయం ఇచ్చే శక్తి వస్తుంది. అది ఇది నాభికే నేను చెప్పింది. టైం దొరికినప్పుడల్లా ఖాళీ పట్టుకుంటే రెండు ముక్కులతో నాభికి లాక్కోవడం, అంగిట్లో వాళ్ళం ఫోర్స్ సహస్రం ద్వారా వాళ్ళం.
అంగిట్లో నెడుతున్నారు. 7 నుంచి బయటకు వస్తుంది. అంగిట్లో తగులుతా ఉంటే అంగిట్లో తగులుతూ వదలాలి. ఇదే లక్ష్మీ సాధన. ఇదే ఉగ్ర సాధన. ఈ సాధన ఆయన వేదవ్యాసులు ఇది 6 నెలలు 1 year 2 years అట్లా చేస్తాడు ఆయన ఉగ్ర సాధన. అప్పుడే సర్వజ్ఞత్వం జ్ఞానం వచ్చి ఆయన అంత తెలిసిపోతుంది ఏడేం జరిగేది, ఎక్కడ ఏం జరగబోయేది కూడా. అంత గొప్ప స్థితిలోకి వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడు సత్యవతి పిలుస్తుంది కొడుకుని. భీష్ముడిని వాడల్లో 2 కొడుకులు చనిపోయారు, సంతానం కలిగిన ఆయన అంటే, భీష్ముడు నా వ్రతం నేను చేయను, ఈ హస్తినాపురాన్ని బ్రహ్మచర్యంతో తేజవంతంగా ఇతర రాజులు వచ్చి దీన్ని ఆక్రమించకుండా, అంటే దీనికి జబ్బులు రాకుండా, దీనికి వ్యాధులు రాకుండా కాపాడుతాను. బ్రహ్మచర్యంలో ఉంటే జబ్బులు రావు. బ్రహ్మచారి ఎక్కువ స్త్రీలోలత్వం స్త్రీభోగంలో ఉంటే జబ్బులు వస్తాయి, మనిషికి శక్తి పోతుంది. అందుకని ఆయన బ్రహ్మచర్యం పాటించాడు. హస్తినాపురం ఈ శరీరాన్ని కాపాడటం ఆయన బాధ్యత. అంతేగాని ఆయన ధర్మం పక్కరాల అది. అందువల్ల మనం అక్కడ ఆయన చెప్పాడు, నేను ఉగ్ర సాధన ఉన్నానమ్మా, ఒక 6 నెలలు టైం ఇయ్యి, నేను మళ్ళీ వచ్చి నేను సంతానం కల్పిస్తానన్నాడు. భీష్ముడు కాదంటే ఈయన్ని పిలుస్తుంది వేదవ్యాసం. ఆయన మధ్య అక్కడ పడవ నడిపాయన్నాడు ఉంటుంది కదా, మత్స్య గ్రంథిగా. అప్పుడు పరాశరుడు పుడుతుంది. ఈ వేదవ్యాసుడు పుడుతుంది పరాశరుడు. పర అంటే సహస్రారం, శరం అంటే బాణం. సహస్రారానికి మూలాధారానికి ప్రాణాయం చేయడం పరాశరుడు, సంధించడం. సహస్రారానికి అంగిట్లోకి సంధించడమే ప్రాణాన్ని. ఎప్పుడు నాలుగుకి లాగడం. ఈ మనస్సుతో వచ్చుతున్నాం కదా, అది శరం అంటే బాణం, బాణం అంటే మనసు. ఇదే పరాశరుడు సాధన. ఎవరు పుట్టారు? వేదవ్యాసుడని జ్ఞానం పుట్టింది. మన జ్ఞానం పుట్టుద్ది వేదవ్యాసుడు అంత జ్ఞానం. అప్పుడు వేదవ్యాసుడు కూడా ఇది చేశాడు. ఇప్పుడు నేను చెప్పిన సాధన అది ఉగ్ర సాధనలో ఉన్నానమ్మా, ఇప్పుడు నేను వద్దు 6 నెలలు టైం ఇవ్వమంటే కాదు ఇప్పుడే అని పట్టుబడితే, అప్పుడు వాళ్ళ పాడల్లో ఆయన పడక గదిలో పోయి తపశక్తితో ఎదురుగా నిలబడితే ఆ ఉగ్ర సాధనలో ఉన్నాడు కదా ఆయన. అది చూసి ఆమె సౌమ్యత కాదు కదా, చంద్రస్వరంలో శ్రీని చాలా సమస్వరంలో ఉగ్ర రూపంలో ఉన్నప్పుడు చేస్తే అది ఎట్లా ఉంటుంది? ఆమె భయపడి కళ్ళు మూసుకుంటుంది. అంబాలిక వాళ్ళు ఇద్దరు ముగ్గురు అక్క చెల్లి లోపలికి పోతే అంబిక అంబాలిక. అంబిక అంబాలికి ముందు అంబిక అంబాలికని పంపిస్తుంది. ఆమె తపస్సుకి వెళ్ళిపోద్ది కదా, భీష్ముడికి పెళ్లి చేసుకోలేదని. అంబికకి కళ్ళు మూసుకుంటుంది ధృతరాష్ట్రుడు. మళ్ళీ రుణాన్ని భయపడద్దు, వణకద్ది ఆయన చూసి. అప్పుడు ఈయన చెప్పేస్తాడు, ఆమె భయపడిందమ్మా గుడ్డోడు పుడతాడు. రుణ వణికింది కాబట్టి పాండురాజు పుడతాడు. అప్పుడు మళ్ళీ రుణ ఏం చేస్తాయి? అంబిక అంబాలిక రెండోసారి అంబకుండా చెలికత్తిని పంపిస్తుంది. అప్పుడు ఆమె ఇంత ఋషితో నాకు సంతానం కలుగుతుందని ఆమె భక్తితో ఆయన ఎదురుపడద్దు. అప్పుడు జ్ఞానం పుడుతుంది. విదురుడు మహాజ్ఞాని, ఆయన ముఖ్య అదే మంత్రిగా ఉంటాడు సభలో. అట్లా ఈ సాధన నావికి చేస్తే అంత పవర్. మూలాధారానికి సమస్వరం చేయండి ఇస్తారు. ఎన్నుపో సాధారణ చేసుకొని 2 ముక్కులతో లాక్కుపోయి మూలాధారం ఆపండి, మళ్ళీ వదలండి. మూలాధారాన్ని లాక్కుపోండి, ఆపండి, వదలండి. 2 ముక్కులు పట్టుకుంటే 2 పోద్ది. అట్లా ఎవరికైనా అలవాటు పంపిస్తాను నేను 2 ముక్కులు అంటే ఇబ్బంది. సంవత్సరంలో ఉండేవాడు ఎలా అయితే వెళ్ళిపోద్ది. లేనోళ్ళు 2 ముక్కులు ట్రై చేయండి.
మూలాధారానికి లాగి ఆపి వదలాలి. లాక్కొని వదిలేటప్పుడు అన్నిటికి తగులుతూ వదలాలి. పూర్తిగా వదలాలి గాలంతా. మీరు ఇంకొక 5 నిమిషాలు చేయండి. మూలాధారానికి లాక్కోండి 2 ముక్కులతో, ఆపండి. వదిలేటప్పుడు అన్నిట్లో నుంచి తగులుతూ గాలి మనసు అన్నిట్లో పెట్టి వదలండి. ఇది మూలాధార బ్రహ్మరంధ్ర పర్యంతం, బ్రహ్మరంధ్రాల మూలాధార పర్యంతం. కథాగత రూపం, కథ అంటే ఫోర్స్ మూలాధారం, అన్నిట్లో కూడా గాలి తగులుతూ వదలాలి. కథాగత రూపేణ ప్రదక్షిణం ప్రణామ్యహం, శివపార్వతుని ప్రదక్షిణ చేశారు.